సినిమా షూటింగుల్లో డూప్ల వాడకం మామూలే. ఒకే హీరో 2-3 పాత్రలు చేస్తున్నప్పుడు రిస్క్ ఫైట్లు, స్టంట్ల విషయంలో హీరోలకు ఇబ్బంది కలగకుండా డూప్లను వాడుతూ ఉంటారు. దాదాపు హీరో పర్సనాలిటీకి సూట్ అయ్యే వ్యక్తులను ఇందుకు ఎంచుకుంటారు. సాధారణంగా ఇలాంటి డూపులు అనామకులై ఉంటారు. పాపం ఆ సినిమాలో తాము నటించామని కూడా చెప్పుకోలేరు. మిగిలిన జూనియర్ ఆర్టిస్టు లాగానే వారి జీవితాలు కూడా తెల్లారుతూ ఉంటాయి. కానీ అలా నాగార్జున వంటి ప్రముఖ హీరోకు డూపుగా నటించిన కుర్రాడు ఆ తర్వాత కాలంలో స్టార్ హీరో అయిపోయాడు. ఇంతకీ ఆ కుర్రాడు ఎవరంటే ప్రముఖ హీరో శ్రీకాంత్. నమ్మలేకపోతున్నారా? ఇది నిజమండి. ఈ విషయాన్నే శ్రీకాంత్ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. అప్పటికే శ్రీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన పీపుల్స్ ఎన్కౌంటర్ సినిమా విడుదలైనా అంతగా అవకాశాలు వెళ్లవెత్తలేదు. ఆ సమయంలో నాగార్జున కంటపడ్డాడట శ్రీకాంత్. అప్పుడు హలో బ్రదర్ సినిమా షూటింగ్ జరుగుతోందట. డ్యూయల్ రోల్ కి డూప్ కావాల్సి వచ్చి శ్రీకాంత్ ను సంప్రదించారట. దాంతో శ్రీకాంత్ హలో బ్రదర్ లో నాగార్జునకు డూప్ గా నటించాడు. హైట్, ఫిజిక్ నాగార్జునకు సరిపోవడంతో ప్రేక్షకులకు ఎక్కడా అనుమానం వచ్చే ఆస్కారం లేకుండా పోయింది. ఆ తర్వాత శ్రీకాంత్ కెరీర్ ఓ వెలుగు వెలిగిన సంగతి మనకు తెలిసిందే. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.